ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అగో పెద్దవ్వ, ఎటు పోతాన్నావే? నేనా బిడ్డ పోపన్ బియ్యం తెస్తామని పోతాను. ఇంకా బియ్యం నువ్వు మోసుకొస్తావానే? చిన్న అంటే ఇల్లరికం బాయే, పెద్దాన్ని ఇంటికాడనే ఉన్నాడు గాని తోలొచ్చు కదా పెద్దన్నని. పెద్దోడు ఇంట్లో లేడు బిడ్డ, అట్టి ఉండి ఏం చేయాలని నేనే పోయి తెస్తానని పోతున్నారా. సరే పెద్దవ్వ, పెద్దన్న అంటే బయటికి వెళ్ళు. మరి పెద్దవదిని ఇంటికాడనే ఉంటది కదా, మరి పెద్దవది నేను తోలొచ్చు కదా. నీకు రాంగా శాతం అవుతుందో మోసే వస్తుందో. వేరే నెలలా గిట్నే సాతగాక బియ్యం కాడికే పోలే బిడ్డ. మీ పెద్దన్న తెస్తాడో పెద్దవాని తెస్తుందో అనుకున్నా. వాళ్ళు తేలే నేను తేలే, ఇద్దరు పోతులో బియ్యం పోయినాయి. ఏం చేయాలి, మెల్లగా పోయి తీసుకొస్తా. సంచి నింపినాక ఇవాళ ఉండరు ఆడ, బండి విని ఎత్తా. ఏం చేయాలి మరి నేను రమ్మంటావా పెద్దవ్వ? అద్దు బిడ్డ, నువ్వు ఏమో పని మీద పోతున్నట్టు నువ్వు కదా. మౌనిక, ఓ మౌనిక, వచ్చినావా? అయిపోయింది ఆ ఊరు మీద ముచ్చట్లన్నీ ఉద్ధరించుడు. ఉండపోయినా అన్నే సర్ది పట్టుకొని వస్తుంది కదా ఎదురుగా. ఎట్లంటవేంది? అట్టట్లా గాలికి తిరిగత్తే మనసంతా హుషారుగా ఉంటది. నీకేమో తెలియదు మనలేదు. ఉంటది ఉంటది, ఎందుకు ఉండది? అవును గాని అమ్మ లేదా? మీ అవ్వ ఎటుపోయిందా నాకేమెరక? లేదా? అయితే కానీ పట్టుకరాపో. ఏంటి గవ్వని? గవ్వే అంటే ఏంటి? అబ్బా, మొన్న అంగట్లో తెచ్చిన చూడు, గవ్వే పట్టుకరాపో. ఓ గవ్వా, ఉండు ఉండు తీసుకొస్తా. పట్టుకరాపో. ఇలా మా అవ్వ ఇంట్లో లేదు, ఎప్పుడెప్పుడు పోతుందా అని చూసా. ఈ అవ్వ ఇలా కుమ్ముడే. రాయే చెప్పర్రా, రాయే చెప్పర్రా. అవ్వ ఇంట్లో లేదు, తొందరరా చెప్పాను ఒకటి కొడదాం. ఆగరాదు, మనం అవుతలేదా? జరుగు, ఇగో తిను, నువ్వు కూడా తిను. అబ్బా మంచిగా కదా. సూపర్నే. ఎప్పుడెప్పుడు మీ అమ్మ బయటికి పోతుందా అని చూస్తానా. నేను కూడా అదే చూస్తానే. వారమా ఇవి తెచ్చి రోజు వాసనతోటే కడుపు నింపుతాను నేను. ఇవాళ అవ్వలేదు, మంచిగా తిందామే. మెల్లగా తినవే, సరం పడుతుంది. సాత కాకుండా కానీ బియ్యానికి పోతే టైం అయిపోయిందని దుకాణం మూసేసుకుండ్రి. ఏం చేయాలి? ఇక మళ్ళనన్నా పోవాలి, రేపన్నా పోవాలి, అప్పటికన్నా పోవాలి. మౌనిక, ఓ మౌనిక. ఆగనే, ఇది ఒక్కటి తింటా. ఏమైనా అవ్వా, చెప్పకుండా ఎటువైనా నువ్వు? బియ్యం కాడికి వేయినరా, బియ్యం కాడికి పోయినా కాజలు గుంజుతాయి. ఆ బియ్యం ఇయ్యలే, ఏమి ఇయ్యలే, లేట్ అయిందని మూసేసుకున్నాడు. ఏమైందిరా? ఏమైంది? ఏం కాలే. కాలు చేతులు గుంజి పాడైతున్నాయి, గంత దూరం పోతే నడుచుకుంటా. బియ్యం అన్నది ఎత్తేమవురా నువ్వు? నాకు అస్సలే శాతం లేదే. పొద్దుగా లేచి ఊరంతా తిరిగి వచ్చిన, ఇప్పుడు అస్సలు ఓపిక లేదే. ఇగో రేపు గిట్ట చూద్దాంతి. మౌనిక, ఏంది రేపు పోతావా? రేపెప్పుడు వీలైద్దిరా?
చుట్టిరిక ఉన్నదంటివి అటు ఎప్పుడు పోదాము ఇటు ఎప్పుడు పోతావు? సుట్టిరికం పోయేది మీ అత్తమ్మ, నువ్వు ఇంటికానే ఉంటావా? పోయి తెచ్చుకో బియ్యం. ఏంది నేను అద్దా? మొన్న ఇంటికి వచ్చినాడు మరి చెప్పింది కాదే చిన్నమ్మరా అని. మాట వరుసకు చెప్తారు అట్లనే, చెప్పినంత మాత్రాన ఇంటిల్లి పాది పోతారా? మేమేమో పోయేస్తాం, ఇంటికానే ఉండు. ఏందిరా అయ్యా గట్ల మాట్లాడుతుంది ఇది? మరి ఏందే చెప్పంగానే అందరం కట్టకట్టుకొని పోతావానే? అది చెప్పినట్టు నువ్వు ఇంట్లోనే ఉండు, మీ ఇద్దరం బేతంతి. అయినా మా అన్న వదినలకు ఏడా పని లేదు, వాళ్ళు వచ్చి చెప్పిర్రట ఇవ పోతుందట. నువ్వు ఇంట్లోనే ఉండు. ఏంద్ర పెద్దోడ గట్ల మాట్లాడబడుతుంది? మీ అత్తగారి ఇండాలో ఎన్ని ఫంక్షన్లు అయినాయిరా? ఏ ఫంక్షన్ కన్నా నన్ను తీసుకుపోయినవారా నువ్వు? ఎన్ని రోజులైరా నేను రాక? అదే నా చిన్న కొడుకుంటే అవ్వ నువ్వు లేంది నేను పోనా అని నన్ను ఎంబడి పెట్టుకొని తీసుకుపోతుండే. అద్దు అని ఇద్దరు కదేం మాట అనబడితేరేమరా? గంత సేదైనారా మీకు నేను? అయ్యో చిన్న కొడుకు అని బాగా కలవరియవాడితివి. పోయి ఉండిరాంగ అద్దన్నాం ఓ 10 రోజులు. ఏ మాట తీసినా చిన్న కొడుకు, ఏ ముచ్చట తీసినా చిన్న కోడలు. గంత ప్రేమ ఉన్నదానిలో 10 రోజులు పోయి ఉండిరాపో. ఇక్కడేమో పగ్గాలేసి ఆపినట్టు చేయబట్టివి. వాళ్ళ ముచ్చట తీసి మమ్మల్ని చిన్నతనం చేస్తాను. ఏది మాట్లాడినా లొల్లి పెట్టినట్టే చేస్తావు నువ్వు. అయితే పోయిరా పోరే మీరే. ఏమైతుంది ఇద్దరు పట్టుకపోదా పారాదు. నీకేం తెలియదు. సప్నా, ఓ సప్నా, అరే ఓ సప్నా, ఏం చెప్తున్నావే? ఎటువైంది ఇది? సప్నా, సేనకి ఇట్లా ఉందా ఏంది? సప్నా, ఓ సప్నా, ఏంది? ఆగో ఈయనే ఉన్నావా నువ్వు? ఇన్నిసార్లు పిలిచిన ఊళ్ళో పలకమైందే? నీ కథ మంచిగానే ఉంది. నువ్వు ఇంటి ముంగట వెళ్తే ఇంటి అనుకున్న నాకెట్లిన పడుతుంది? ఏం చెప్తున్నావు పత్తి చేనులా? నువ్వు పొలం కాడికి పోతా అని పోతివి. ఇంట్లోండి ఒక్కదాన్ని ఏం చేయాలని 4 పత్తి బుగ్గలు వలిగినాయి కదా, ఏర్తానని వచ్చిన. మిషన్ రాలేదా? చెప్పనే వచ్చినావు. ఏం మిషన్ వచ్చిందే? ఇవి అంత తడితాడు ఉందని వేయడు, మళ్ళా 2 రోజుల తర్వాత అత్తలాట. అయ్యో 2 రోజుల దాకా రాడట్నా? మొన్నటి నుంచి అవ్వ కలల కనబడుతుంది, గుర్తుకత్తాంది అన్నావు కదా, పోయి చూసొద్దామా? ఏందే ఇప్పుడా? ఇప్పుడు కూడా ఎట్లా వీలవుతుందే? ఇంట్లో మీ అమ్మ కూడా లేదు, మీ అమ్మమ్మ చూసేద్దాను బాయ్. ఇల్లుకి ఇల్లు ఇచ్చిపెట్టి పోతే ఎట్లుంటదే ఇంట్లో ఇవ్వలేనప్పుడు? ఏమైతుంది మళ్ళీ మనం చెప్పనే వస్తాం కదా, పోయి చూసేద్దాంపా. నువ్వు మొన్న అన్నప్పుడు పొలం కోసేది ఉండే, ఎక్కడ పనులు అక్కడనే ఉండే, 2 రోజులు అయినాక పోదాం అన్నా. ఇప్పుడు మిషన్ రానంటుంది కదా, మిషన్ రాంది కూడా మన మంచికే. పోయి అత్తమ్మని చూసేద్దాంపా. అట్లా అన్న కాంచలి నాకు కూడా ఏం మంచిగా అనిపించలేదు, పోయేద్దాంపా. అదే సప్న, ఇంట్లో ఇవ్వలేనప్పుడు ఓడు నాకు నచ్చలేదే. ఇంటి చుట్టూ మనుషులు మంచోళ్ళు కాదే. మనకు రైగన్ ముచ్చట చూసినావు కదా, ఆడు ఊరికి వచ్చేవరకు వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో అదే. మనం ఏమన్నా 4 రోజులు పోతామా? పొద్దున పోయి పొద్దుక వరకు ఏ టైం అయినా ఇల్లు చేరుతాం. పోయి చూసేద్దాంపా, పని లేనప్పుడు పోయేత్త కాదా? అంతే అంటావా? మరి పోయేద్దాంపా, మళ్ళీ జల్లి అద్దం చీకటి కాక ముందు. అత్తమ్మ దగ్గరికి ఒక బాగా రోజులు అవుతుంది, నాకు కూడా చూడబుద్ధి అవుతుంది. సరేపా, తొందరగా అద్దాంపా. అటు పోయి ఇటు అద్దాం. సరేపా. అవ్వా సీనయ్య మెల్ల, ఇప్పుడు వస్తానా బిడ్డ? మంచుకున్నావా? మంచిగా ఉండే బిడ్డ. అత్తమ్మ మంచిగా ఉన్నావా? మంచిగా ఉండే. అవ్వగిట్ట మంచిగా ఉందా? అమ్మ మంచిగానే ఉన్నది అత్తమ్మ. అమ్మమ్మకే కొంచెం పానం మంచిగా లేదు, చూద్దామని వేయిందమ్మ. ఇప్పుడు మంచిగా ఉందా మరి? మంచిగానే ఉందా అత్తమ్మ? సీనయ్య మంచిగా ఉన్నావా బిడ్డ? మంచిగానే ఉన్నావా? ఇలా పొద్దుగాలని చేసుకున్నా, కొడుకు పోనని చేయపోయినాయి.
నువ్వు కనబడ్డావు, నా మనసు తృప్తయింది బిడ్డ. అవ్వా తిన్నావానే? ఇంకా తినలే బిడ్డ, బియ్యం పెట్టుకున్నా, కూర వండలే. ఏందత్తమ్మా ఇంత టైం అయినా ఇంకా అన్నం తినలేదా? ఎప్పుడు వండుతావు, ఎప్పుడు తింటావు? ఇంత లేటుగా తింటే ఆరోగ్యం ఎట్లుంటది అత్తమ్మా? ఇంట్లో ఎవరు లేరే, ఒక్కదాని పనానికి కూర ఏం చేసుకోవాలని ఎల్లిపాయలు వలుతున్నా, కారం నూరుకుంటా. ఏందే ఇంట్లో వాళ్ళేరా? అన్నును వారిని ఎటువేంలే? ఎటువేంలబ్బా? ఏమైందత్తమ్మా? అక్కును బాగా ఎటువేరు? వాళ్ళ అత్తగారి ఇంటికాడ ఏందో ఫంక్షన్ ఆట, ఇద్దరు కలిసిపోయింది. నువ్వు కూడా వాళ్ళతో నూత అయిపోగానే ఒక నిలిచి పెట్టివేంలు? నాకు కూడా పోవాలని ఉండే సీనయ్యా, కానీ మీ వదినని పిలిచినందుకు ఇల్లడు మంది పోదామా, నువ్వు ఉండు మేము పోయేస్తాం అన్నది. నువ్వు రాకుంటావే అన్నది బిడ్డ. నువ్వు పోంది కూడా మంచిదే అయిందత్తమ్మా. నువ్వు పోతే మేము వచ్చి కూడా ఉత్తదే అవు. మళ్ళీ మీరు బాగా రోజులు ఆ బిడ్డ రాక ఇంట పదంతా. సరే సీనయ్య మంచిగా ఉంటుర్రా బిడ్డ. మా తమ్ముడు లేనందుకు ఆ ఇంటికి ఇల్లరికం పోయినావు. కొడుకు అయినా అల్లుని అయినా నువ్వే బిడ్డ. మీ అత్తను మంచిగా చూసుకో, నాకు మాట రాకుండా చూసుకో బిడ్డ. నీ కొడుకు అవేం చెప్పుడు అవసరమే లేదత్తమ్మా. ఆయనే మంచిగానే చూసుకుంటాండు. ఇంటికి చిన్నోడైనా బుద్ధిలా పెద్దోడు. మా ఇంటి పరిస్థితి అర్థం చేసుకొని నన్ను పెళ్లి చేసుకొని ఇల్లరికం వచ్చిండు. నన్ను మంచిగా చూసుకుంటాండు అత్తమ్మా. ఇంట్లో కూడా మంచిగుంటాండు. మా విషయంలో నువ్వేం రంది పడకు, మేము మంచిగానే ఉంటున్నాం. మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు బిడ్డ, నాకు తృప్తి. కానీ నా పెద్ద కోడలతోనే రంది, నాకు దాంతో ఏం మాట్లాడాశం లేదే. అత్తమ్మా రంది పడకు, అక్క గురించి నీకు తెలిసిందే కదా, నువ్వు అవేం పట్టించుకోకు. ఉన్న మతి మంట బిడ్డ, నువ్వు ఇట్లా కూర్చొని నేను ఊళ్ళోకి పోయేస్తా. ఎందుకే? నిన్న బియ్యానికి పోతే బంధు పెట్టిండు బిడ్డ, ఇలా పోయి తీసుకొస్తా, నువ్వు ఇట్లా కూర్చో. నువ్వు కూడా ఎందుకు అత్తమ్మా? కొడుకు పోయి తీసుకొస్తాడితే ఇగో నువ్వు ఆ బియ్యం తీసుకురాపో. ఎందుకు తీ బిడ్డ, నువ్వు రాక వచ్చినావు, నువ్వు కూర్చొని నేను మెల్లగా పోయి తీసుకొస్తా. అరే నేనేమన్నా ఇంటికి వచ్చిన చుట్టానా నేను కూర్చుంటానికి? నీ చిన్న కొడుకుని అవ్వా, నీ చిన్న కొడుకును చెప్పు. మెల్లగా బిడ్డ. అత్తమ్మా నువ్వు కోసేపు బండుకో. నేను రాంగా వాకిలంతా చెత్త ఉండే, శాతన కాక ఎప్పుడు ఉడిచినవో ఏమో. నేను పోయేదంతా ఉడుచుకత్తా, నువ్వు వండుకోసేపు. ఎంతైనా నా తమ్ముని బిడ్డ, నా పెద్ద కోడలు ఉన్నది మహారాణి. వచ్చినవా? లోపల పెట్టుకో. సరే తలకే బాగా నొత్తుంది, చాయ్ పెట్టుకో. పెడతావు ఈయన తడి దొబ్బత్తా. సరే అత్తమ్మ దగ్గర కూసపో. ఏమేరా సీను ఎప్పుడు వచ్చినావు? ఇంతకుముందు వచ్చినా ఉన్నా. అక్క మంచిగా ఉన్నారా? ఎటు వేరక్క? మంచిగానే ఉన్నాం. వదిన మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నాం. మా చుట్టాలది ఫంక్షన్ అయితే పోయేస్తాను. మంచిగా ఉన్నారా బావా? మంచిగానే ఉన్నాం. మీరు మంచిగా ఉన్నారా? ఆ. ఏరా సీను ఇల్లు రకం పోయినావు కదా అత్తగారింటికి, ఎట్లున్నది? మంచిగా ఉన్నదా? మంచిగానే ఉందన్న. మంచిగానే ఉంటది. ఆ ఇంటికి పాలేరు లెక్క పోయి అన్ని పనులు నువ్వే చేయబడుతుంది. మంచిగా ఉండకపోతే ఎట్లుంటదిరా? మంచిగానే ఉంటది. నీకేడ పని లేదా? ఎవలేడా పోతే మనకెందుకు? అచ్చరాని ముచ్చట్లని ముందట వేసుకొని కూర్చుంటావు. అరే నీకేమైతుంది? నేను నా తమ్ముతో మాట్లాడతా అంటే మాసాలు గంతి పెద్దోడా ఇప్పుడు ఫంక్షన్ అయిపోయింది.
అయిపోయింది. రాకపోతే ఏం చేస్తాం? 4-5 రోజులు ఉండడానికి ఇక్కడ నాకు జ్యేష్ఠులు ఎవరైనా ఉన్నారా? మళ్ళీ వచ్చి నేనే చేసుకోవాలన్నా. ఓ అవ్వగారింటికి పోదామన్న తృప్తి ఉండదు, ఏడికి పోదామన్న తృప్తి ఉండదు నాకు. ఈ ఇంటి కోడలైనందుకు సంబరమే లేకుండా అయింది నా బతుకు. ఎక్కడోళ్ళు అక్కడ మంచిగానే ఉన్నారు, లేని బాధలన్నీ నాకే. నీకు ఉండబుద్ధి అయితే 4 రోజులు ఉండపోయినవే, లేనిపోని మాటలని మీదేసుకొని మాట్లాడబడుతుంది. నేనే మాట్లాడతాన్నా, నువ్వేం అంటలేవు. నీకు ఒకదాన్ని దొరికినా నేను మాట్లాడే పడతాను. ఏమవుతే ఎప్పటికి నీకు ఉన్న కాడ ఉండవద్దు కదా. నడా పోదాంపా. అరే పెద్దోడా, తమ్ముడు వచ్చిండు కదా, ఇంకా ఊళ్ళకో ఇంత మాటను చికెన్ చెప్ప బిడ్డ. సరే తి. ఏడికి పోతాను? ఫంక్షన్లో తినరాలేదా మనం? ఏ కూర తెచ్చులేదు, ఏం లేదు. ఇంట్లో కోడిగుడ్లు ఉన్నాయి, అవి వండుతతి. అయ్యో కోడిగుడ్లు మొన్ననే అయిపోయినాయి, ఇంత పప్పు ఎత్తతి. నడు. అత్తమ్మ, ఇక మేము ఇంటికి పోతాం అత్తమ్మ. అయ్యో పోతాన పడితేవేమి, వచ్చినాక ఆడో పని నువ్వో పని చేసుకుంటుంటే పోతాన పడితే అన్న తినరా? తినకుంటావా అత్తమ్మ? మేము పోతాం. అక్క బావ ఏదో కోపంలో ఉన్నట్టున్నారు అత్తమ్మ. ఇప్పుడు తిన్నా కూడా మాకు తృప్తిగా ఉండదు. మేము పోతాం. మళ్ళీ ఎప్పుడైనా అత్తమ్మ 2 రోజులు ఉండిపోతాం. అవ్వా ఆడ ఇంటికాడ మనుషులు మంచోళ్ళు గారే, అత్తమ్మ కూడా ఇంటలేదు. పోతాం తి, ఎప్పుడన్నా వీలు చూసుకుని అత్తం తి. పెద్దోనికి పెద్దదానికి మంటేం తెలుసారా నాన్న? చిన్నోడు ఇల్లరికం వేయండు కదా, ఆస్తి అంతా ఆయనకి దక్కుతుంది, అత్తగారి దానానికి మంట. గంతేరా అని మాటలు పట్టించుకోక బిడ్డ, ఇక్కడ తినిపోదు రాది. అత్తమ్మ వాళ్ళు ఏం ఆలోచిస్తారో ఏమనుకుంటారో నాకు అన్నీ తెలుసు అత్తమ్మ, కానీ నేనేం పట్టించుకోను. ఇప్పుడు ఉండబుద్ధి అవుతలేదు అత్తమ్మ, పోతా. మళ్ళీ 2 రోజులు వచ్చి ఉంటుంది, నువ్వు బాధపడకు. అవ్వా ఇంటి చుట్టూ మనుషులు మంచోళ్ళు కాదే, అత్తమ్మ కూడా ఇంటలేదు. పోయేస్తాం, మళ్ళీ ఎప్పుడన్నా చూసుకుని వస్తాం తి. పోతాం అత్తమ్మ. నీకు ఉండని బిడ్డ. ఉండని అత్తమ్మ. అత్తమ్మ అందులో సేపులు గిట్లా తెచ్చినా కట్ చేసుకొని తిను, టైం కన్నం తిను, సరేనా? అచ్చి బుక్కడ పోదిన పోతే ఇట్లా వచ్చాట పోవడుతుంది. నా కొడుకు కోడలు ఇంటికి కూడా సరిగ్గా రాకపోయి, ఇక 4 మాటలు మాట్లాడకుండా ఏ చిరిల్లు. నా కొడుకును కోడలను చూడగానే కంచె పెట్టుకున్నారు. నా పెద్ద కోడలకైతే మాటలు మీదనే ఉన్నాయి. దానికి ఏ పాట న్యాయం అవుతుందో దాని సాలు పాడగాను. నా చిన్న కొడుకు మనసు ఎంత బాధపడ్డదో. రాక ఇన్ని రోజులకు వచ్చే కనీసం బుక్కడు మెతుకులేనే మీ బాయ్. అగో మనిషా, బాగున్నావారా? మంచిగున్నా అక్క. అత్తగారు నుంచి ఎప్పుడు వచ్చినావు? అగో అదేందక్క అట్లా అంటున్నావు? మీ అత్తగారు ఊరు కాదా ఏంది? వట్టిగానే అన్నారా? అవును గాని మా అత్తమ్మ ఎట్లుందిరా, మంచిగా ఉందా?
ఇంట్లో గొడవలు అవుతున్నాయంట కదా అక్క, నీకు తెలియదా? ఏంది గొడవలు అవుతున్నాయా? ఏమోరా, నాకేం తెలియదు. ఏం గొడవలరా? అక్క, నువ్వు సీన్ భావం తీసుకొని ఇల్లరికం ఎట్లా వచ్చినావో మౌనిక అక్క కూడా పెద్ద భావం తీసుకొని ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోతుందంట. ఇంట్లో బాగా లొల్లిళ్ళు అవుతున్నాయట. నాకు మా యారాలు చెప్పింది. నీకు ఫోన్ చేసి చెప్దామంటే నాకు అస్సలు పని తీరతలేదు అక్క. గన్ని లొల్లిలు అవుతున్నాయని మాకు తెలియదు మనిషా. ఇంట్లో మీరు లేక పెద్ద బావాలు లేక అత్త మొక్కతే ఎట్లుంటది? ఒకసారి పోయి రారి. సరేరా, మేము పోతాం. నువ్వు జాగ్రత్తగా పో. సరే అక్క. సరేరా, మళ్ళా కలుపుతా. సరే. ఏంది మనిషి చెప్పేది? అక్క బావ గట్ల ఆలోచించుడేంది? అరే పెద్దోడా, నాకు ఒక 1000 రూపాయలు ఇరా. ఎందుకత్తమ్మా? పని ఉండదా నాకు? ఎందుకు కనబడుతుంది? మొన్న నీ చిన్న కొడుకు వచ్చినప్పుడు ఇచ్చిండు కదా, ఏం చేసినావు అవి? నా చిన్న కొడుకు నాకు పైసలు ఇచ్చిండా? ఎవరే నీతో అన్నది? నేను మా చూసిన, నేను అన్ని గమనించుకుంటానే ఉంటా. నీకు ఏం అవసరం ఉన్నదో ఆ పైసలతో ఎలా తీసుకోపో. లేవు మా దగ్గర. అవు అత్తమ్మ, మేము ఇట్లా ఫంక్షన్ పోవడంతోనే వాళ్ళిద్దరు వచ్చిర్రు. మళ్ళా మేము ఇంట్లో కచ్చడితోనే బయట నుంచి బయటకే వేయర్రు. మేము రాకపోతే మంచిగా నీ కొడుకుకు కోడలకు గోలిచ్చి పెడదాం అనుకున్నావా? అయినా ఇల్లరికం పోయినోళ్ళు ఇల్లరికం పోయినట్టే ఉండాలి. ఈ 3-4 వద్దులకు అచ్చుడు పోవడేందో. ఏం మాట్లాడుతున్నావు మౌనిక? నా కొడుకు ఇల్లరికం మేనందుకున్నాను చూడకుండా ఉండమంటావే? అన్ని కానిపోని మాటలు మాట్లాడి ఎందుకే మనసు బాధ పెడతావు? ఇప్పుడు నిన్నేమన్నా అడిగినా నేను? నా కొడుకుని అడిగితే ఇప్పుడు నేనంత కాని మాట ఏమన్నా? అయినా చిన్న కోడల మీద ఉన్నంత ప్రేమ నా మీద ఎందుకు ఉంటది? ఆమె నీ తమ్ముని బిడ్డాయ, నీ మేన కోడలాయ, నేనేమో బయట దాన్ని అయితిని. నేను ఏదన్నా గట్నే ఉంటది నీకు. ఈ నల్లమొక్క పొనికి ఎప్పటి నుంచో చెప్తానా, మనం ఈడు ఉండద్దు, వాళ్ళ లెక్కనే మనం కూడా బయటికి పోయి బతుకుదామా. తింటాండా ఈనడు నా మాట. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అండి పెట్టుడేంది, మీ అవసుటు ఏసుడేంది, ఇది అంత ఎందుకు? మనకు అవసరమా ఈ మాటలు వాడేందుకు? గిట్లా కూసోని మాట్లాడినో లేదో నవ్వుకుంటా కళ్ళు ఓరవాక ఇరవోసుకొని వచ్చింది. ఇక ఎక్కడ ఓరుతుంది? ఈమె ఓర్చినట్టున్నదా ఈమెను చూస్తే? ఏం మాట్లాడుతున్నావు మౌనిక? నా తమ్ముని బిడ్డ అంత ఎక్కువ చూసినా, మేము తక్కువ చూసినే. ఇద్దరిని సమానమే చూసినా కాదే. మా చూసినట్టే ఉన్నది, కనిపిస్తలేదా? పోదామా అత్త? ఈయనే ఉంటావా? కూర్చున్నావు నిమ్మలంగా, నడువు పోదాం. సీనా ఇప్పుడు వచ్చిరా బిడ్డ? నువ్వెట్లా పోయినో బయటికి బతకడానికి మేము కూడా గట్నే పోతాం. ఈ ఇంట్లో ఏం తక్కువైంది అక్క, గట్లా మాట్లాడుతాను? అయినా నీకెందుకే? ఎందుకు చెప్పాలా నీకు? నువ్వు ఇల్లు వదిలిపెట్టి వేయిన దానివి, అవ్వగారింటికి పోయి బతుకుతాను. నీకేం బాధ ఉంటది? ఈడ అన్ని చూసుకుంటా ఓర్చుకుంటూ ఉండేది నేను. మళ్ళా పైకెళ్ళి మీదకెళ్ళి నాకే మాటలైతానాయి. నువ్వు మంచిగానే ఉన్నావు, మేనకోడలో కదా, నీకెందుకు ఉంటదమ్మా బాధ? వదిలే, నువ్వు అంత కోపానికి రాకు. అన్నం తీసుకుని బయటకి ఎందుకు పోతాను? అవని వాళ్ళు చూసుకోవాలి. ఇంట్లో అబ్బ ఒక్కతే ఉంటదా? సీను, నీకు ఈ ఇల్లు గురించి మాట్లాడే అర్హత లేదు. నువ్వు ఎప్పుడైతే నీ అత్తగారికి కాలు బయట పెట్టిపోయినావో ఈ ఇంటికి నీకు అప్పుడే సంబంధం తెగిపోయింది. ఇల్లరికం పోయినోనివి ఇల్లరికం పోయినట్టే ఉండు. సంబంధం లేని విషయాలల్లా జోక్యం చేసుకోకుర్రి. ఏంటి సంబంధం లేని విషయం అక్క? ఎవరికి సంబంధం లేని విషయం? మాట్లాడద్దు అంటాను. ఎందుకు మాట్లాడద్దు అక్క? అత్తకు చేసి పెట్టలేక నాకు యాస్టకచ్చి నేను ఆయన ఇల్లరికం తీసుకుపోయినా. మా బాపు చచ్చిపోతే మంచి చెడు చూసుకునేటోళ్ళు ఎవ్వరు లేరని నా మేన బావ నాకు భరోసాగా ఉంటాడు, బాధ్యతగా ఉంటాడని ఇల్లరికం తీసుకుపోయినక్క. నేను ఇక్కడ చేసి పెట్టలేక యాస్టకచ్చి ఏం పోలేదు. ఆయన ఇల్లరికం వచ్చినంత మాత్రాన ఈ ఇంట్లో హక్కు లేకుంటుంటదా అక్క? నువ్వు మాట్లాడకని ఎట్లా అంటున్నావు? ఆయన ఇల్లరికం వచ్చినంత మాత్రాన ఈ ఇంటికి కొడుకు కాకుండా పోతాడా? ఆగే సప్న వాగు. అన్నా, నేను ఇల్లరికం పోయిన ఎందుకు తెలియదా అని. చిన్నప్పుడే మన నాన్న చచ్చిపోతే మామ మనని ఆదుకున్నాడు, సాదుకున్నాడు. ఈరోజు మామ లేనందుకు నేను ఇల్లరికం పోయి అన్ని చూసుకుంటే తప్పేందే?
వదినే మాటకు ముందు వెనుకకు నువ్వు ఇల్లరికం పోయినావు ఈ ఇంటానికి ఏ హక్కు లేదంటే అది ఎంతవరకు కరెక్ట్ అన్నా? మరి నేను పోయినట్టు నువ్వు పోతే అవ్వని ఎవరు చూసుకోవాలనే? ఇంట్లో ఒక్కటి ఉంటుందా? ఇంటికి పెద్దోనివి, నీ గాయంత ఆలోచన ఉండదా? చెప్పే మాట్లాడు. మీ అన్నేంది మాట్లాడేది? నాతోని మాట్లాడు. నువ్వు ఇల్లరికం ఎందుకు పోయినావో నాకు తెలియదు అనుకుంటానవా? అక్కడ ఆస్తి కోసమే కదా నువ్వు వేయింది. నీ స్వార్థం నువ్వు చూసుకున్నప్పుడు మా స్వార్థం కూడా మేము చూసుకున్నప్పుడు తప్పేమున్నది? స్వార్థంగా ఎవరు ఆలోచించేదక్క? నేను అట్లా స్వార్థంగా ఆలోచించేదాన్ని అయితే ఈ ఇంటి గడప కూడా దొక్కకపోయేదాన్ని. ఈయనను ఎట్లా ఇల్లరికం తీసుకుపోయినో అట్లనే కట్టేసుకునేదాన్ని. సప్న నువ్వు ఆగి. మౌనిక, అది నా మానగోడలని దాన్ని ఎప్పుడు ఎక్కువ చూడలే. నువ్వు పరాయిదానివని నిన్ను ఎప్పుడు తక్కువ చూడలే. ఇద్దరిని సమానం చూసుకునని ఎందుకే అట్లా మాట్లాడతావు? నిన్ను కాదని దానికి ఎక్కువ ఏం పెట్టిన నేను? అలావిని ఎందుకే అంత కోపం నీకు? ఇద్దరు తోడబుట్టిన అక్క చెల్లెంలో కలిసి ఉంటారేమో అని నేను అనుకుంటాన్నా. కోపతాపాలతో ఇట్లా వేరుగా మాట్లాడుకోవడది ఏం పాపమే మౌనిక. వదినే ఎందుకు వస్తాను అంటాను. నన్నున్నాడని వస్తాను, నా వదిన ఉందని వస్తాను, నన్ను కన్నా తల్లి ఉందని వస్తాను. వదినే సాల్తీ చెప్పిన కాడికి నువ్వెందుకు వస్తానవో నాకు మాగేరికే. అక్కడ ఆస్తితో పాటు ఇక్కడ ఆస్తి కూడా తినడానికే కదా నువ్వు వచ్చేది. ఎవరికి చెప్తానో నీ కాకమ్మ కథలన్నీ. ఏంది వదినే, నేను ఎప్పుడైనా అట్లా మెదులుకున్నానా? ఆస్తిలో వాట అడిగినా, దేంట్లో వాట అడిగినా నేను చెప్పు. మీకు మీరే అపార్థం చేసుకుంటాను, మీకు మీరే అపోహలు పెంచుకుంటాను, మీకు మీరే దూరం పెడతాను వదిలే మమ్మల్ని. అక్క, నా స్థానంలో నువ్వుండి నీ స్థానంలో నేనుంటే గిట్లనే మాట్లాడదు అక్క. ఒక్కసారి ఆలోచించు. మేము అక్కడ ఉన్నంత మాత్రాన ఇక్కడున్న మీరు మాకేం కాకుండా పోతారా? మేము వచ్చుడే మీకు ఇబ్బంది అయితే ఇప్పటి నుంచి మేము రామక్క. మిమ్మల్ని బాధ పెట్టే పనులు, ఇబ్బంది పెట్టే పనులు మేము చెయ్యం. కానీ అత్తమ్మను మంచిగా చూసుకుంటా మీరు మంచిగా ఉండరు అక్క. మాకు అదే చాలు. మాకు అంతకంటే ఇంకేమొద్దు, ఏ ఆస్తద్దు. అర్థమైందానే? ఇప్పటికైనా అర్థమైందా? మా తమ్ముడు ఇక్కడ ఎందుకు వస్తున్నాడో? ఆస్తి కోసం కాదు, ఈ అన్న మీద ఉన్న ప్రేమతోటి, అమ్మను చూడాలన్న తపనతోటి. ఇంకొకసారి మా తమ్ముడిని ఏమన్నా అన్నావనుకో నేను సహించేదే లేదు. ఏమైందన్నా వదిన మీద ఇంత కోపం చెప్తాను? నువ్వేంది ఇట్లా మాట్లాడుతున్నావు? అది కాదు తమ్ముడు, మీ అత్తగారి పాలల్లో ఎవరో ఏమో వదినతోటి అన్నారట. ఏం మాట్లాడినా? నువ్వు అక్కడ ఆస్తితో పాటు ఇక్కడ ఆస్తి కోసమే వస్తున్నావు అట్లా. నువ్వు చూపించేదంతా పై ప్రేమనట. నువ్వు తోడబుట్టినవి కాబట్టి నీ గుణం నాకు తెలుసు, కానీ వదినకేం తెలుస్తుందిరా? వదినకు నీ గుణం తెలియాలనే నేను ఇన్ని రోజులు ఇట్లా మాట్లాడినారా? అయినా అమ్మని వదిలేసి నేను ఎట్లా పోతా అనుకున్నావురా? పోతే కింద దీన్ని పంపిస్తా. కానీ ఇప్పటికైనా ఎవరి మనసులో ఏముందో తెలుసుకో. మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వదిలేశాయి. అర్థమైందా? అర్థమైంది. నువ్వు చెప్పింది కూడా నిజమే. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలకు నా మనసులో లేనిపోని ఆలోచనలకు దారి తీసింది. సీను, మన కుటుంబం మంచిగా కలిసి ఉంటే చూసి ఓర్వలేక మీ అత్తగారి కుటుంబం తరపునోళ్ళే నాకు లేనిపోని మాటలు చెప్పారు. నువ్వు ఆస్తి కోసమే వస్తానమని నా మనసు అంతా ఖరాబు చేసారు. ఇప్పుడే ఎవరేంది అనేది నాకు అర్థమైంది. మనసులో ఏం పెట్టుకోకు సీను. స్వప్న, నువ్వు కూడా ఏం పెట్టుకోకే. ఏంది బావా, మాకు తెలియకుండా గింతగానం జరిగిందా? అవును స్వప్న, అందరికి ముందే తెలిస్తే ఎవరేందో తెలియదు కదా. అందుకే అన్ని నా మనసులోనే పెట్టుకున్నా. అత్తమ్మ, నిన్ను అనరాని మాటలు అన్నా, నా మాటలతో నిన్ను బాధ పెట్టినా నన్ను క్షమించత్తమ్మా. మా అమ్మతోటే ఉంటాం. మా అమ్మని వదిలి ఎక్కడికి పో.